తెలంగాణ గ్రామీణ ప్రాంతాల మట్టిలో నుంచి అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అద్భుత మణిపూసలు పుట్టుకొస్తున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన అడ్డంకులను అధిగమించి చైనా వేదికగా భారతదేశానికి స్వర్ణ పతాకాన్ని సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచింది నల్గొండ జిల్లా డిండి బిడ్డ నారిమళ్ల ప్రబలిక. చైనాలోని బోర్డోస్లో జరిగిన 1వ ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మహిళల 4x400 మీటర్ల రిలేలో ప్రబలిక స్వర్ణ పతకంతో చరిత్ర సృష్టించింది. చైనా వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రబలికకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ₹1,00,000 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. జూలై 9 నుంచి 12 వరకు చైనాలో జరిగిన అథ్లెటిక్స్ కూట్లో భారత్ జట్టు తరపున ప్రబలిక సంచలన పరుగును ప్రదర్శించింది. తండ్రి మేస్త్రి పని, తల్లి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రబలిక చైనా వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన ఎమ్మెల్యే బాలునాయక్ తక్షణమే ₹1,00,000 ప్రోత్సాహకాన్ని అందించారు. క్రీడా సాధనకు అవసరమైన కనీస వస్తువులు లేకపోయినా పట్టుదల, క్రమశిక్షణతో డిండి గడ్డపై ప్రాక్టీస్ చేస్తూ చైనా వెళ్లేందుకు నిధులు లేక సతమతమవుతున్న వేళ క్షేత్రస్థాయిలో ప్రబలిక మరియు ఆమె తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని ఎమ్మెల్యే అందించిన ధైర్యం విజయం వైపు నడిపించింది. ఎమ్మెల్యేను కలిసి ప్రబలిక భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలపగా రాబోయే రోజుల్లో క్రీడాశాఖ మంత్రి వాకటి శ్రీహరి, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రబలికకు ప్రభుత్వం తరపున మరిన్ని ఉన్నత అవకాశాలు, సాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బాలునాయక్ హామీ ఇచ్చారు. ఓకేమ్మా, ఆల్ ది బెస్ట్. నేను సీఎం గారు తెలుసుకుపోతా. వాకిటి శ్రీహరితో మాట్లాడి సీఎం గారు టైం తీసుకోను. ఇండియా నుంచి మనకు నేషనల్ నుంచి ఆడితే మన గోల్డ్ మెడల్ వచ్చింది. అది వాళ్ళకి ఆల్రెడీ నోటీస్లో ఉంటుంది. మనం ఒకసారి శ్రీహరితో మాట్లాడి సార్ని కలుపుదాం అమ్మాయిని. సరేనా? ఓకే, గుడ్. కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. నేను సీఎం గారు టైం తీసుకొని నీకు చెప్తా.